పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లు వారి ఎక్స్పీరియన్స్ మాతో పంచుకోవడం జరిగింది. పునర్జన్ను ఆశ్రయించిన తర్వాత ఇది వారి మాట. నమస్తే, నా పేరు వచ్చేసి విజయ్ కుమార్. డిస్ట్రిక్ట్ వచ్చి సంగారెడ్డి, విలేజ్ వచ్చి మేడుకుంద, వట్పల్లి మండల్. విజిట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్న. అపెండిక్స్ అన్నారు. అపెండిక్స్ అయిన తర్వాత 6 వీక్స్ ఆగమన్న తర్వాత వేరే హాస్పిటల్లో మన హాస్పిటల్ వెళ్ళిన. అక్కడ వాళ్ళు కూడా అపెండిక్స్ అన్నారు. అపెండిక్స్ అయిన తర్వాత ఒక 4-5 డేస్ ఉంచుకున్న తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మధ్యలో వచ్చి డాక్టర్ ఏమన్నాడు, ఇది అపెండిక్స్ కాదు, వేరే గడ్డలాగా అయింది, ఆపరేషన్ చేయలేదు, ఎమర్జెన్సీగా మీరు సంతకం పెడతంటే చేసేయండి అంటే చేసేసారు. చేసిన తర్వాత కూడా 3-4 డేస్ తర్వాత టీబీ అని చెప్పారు. ఫస్ట్ టీబీ టాబ్లెట్ కూడా 19 డేస్ వాడిపించారు. 19 డేస్ వాడిపించిన తర్వాత లాస్ట్ ఒక 3 డేస్ తర్వాత ఈ బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు అడగంగా బయాప్సీ రిపోర్ట్ 33 డేస్ తర్వాత చెప్పారు, ఇది టీబీ కాదు, క్యాన్సర్ లాగా డౌట్ వస్తుందని అన్నారు. క్యాన్సర్ లాగా డౌట్ వస్తుందంటే మేము ఇమ్మీడియట్గా వెళ్ళినాం సార్. పెట్ స్కాన్ చేస్తే పెట్ స్కాన్లో మామూలు అక్కడక్కడ స్ప్రెడ్ అయిందని చెప్పారు. వేరే వాళ్ళు ఇట్లా పునర్జన్మ కొనరి చెప్తుంటే ఇక్కడ వచ్చినాం సార్. వచ్చేటప్పుడు చాలా నన్ను పట్టుకునే పరిస్థితి, ఇట్లా ఒకళ్ళు హెల్ప్ లేనిది నడవలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడైతే హ్యాపీ, పర్లేదు. రోజు రోజుకు ఆకలి పెరగడం, నడవడం, రోజు రోజుకు వారానికి ఒక 10 డేస్లో స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంచుమించు November 21 స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు నా అంతలో నేను నడగలుగుతున్నా. ఒక నమ్మకం ఏర్పడింది, తగ్గింది తగ్గుతుంది అనే నమ్మకం ఏర్పడి బలంగా ఉన్న అందరికి ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్ కూడా ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడిచే కెపాసిటీ కూడా ఉంది. ఒక నమ్మకం, ఒక భయం నుంచి ఒక నా నమ్మకం అరే సేఫ్ జోన్లో ఉన్న అనేది ఒక నమ్మకం ఏర్పడింది. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ధైర్యమే పునర్జన్ సాధించిన విజయం. వారి నమ్మకమే పునర్జన్ను ముందుకు నడిపించే ఇంధనం. ఇదే విధంగా మరెన్నో జీవితాలలో పునర్జన్ వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.